హలో ఫ్రెండ్స్, నేను చేవూరు శారదాని ఫ్రెండ్స్. ఏంటంటే నిన్న వేదాయపాళ్యంలో దారుణమైన హత్య జరిగింది ఫ్రెండ్స్. రాత్రి 10:30, 12 లోపల జరిగింది. ఇప్పుడు వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్. ఏంటంటే మా అపార్ట్మెంట్లో ఉన్నారు. కొద్దిగా ఏందనంటే అపార్ట్మెంట్ ఏందని చెప్పి వేరే వాళ్ళు కొన్న దానివల్ల వీళ్ళు ఖాళీ చేయాల్సి వచ్చింది. ఏందనంటే ఖాళీ చేసేందానంటే ఇప్పుడు సింహపూరి మాకు ఆపోజిట్లో సింహపూరి హాస్పిటల్ అపార్ట్మెంట్లో చేరారు ఫ్రెండ్స్. ఇతనికి 2 మగపిల్లలు స్టడీస్లో ఉన్నారు, ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకరు ఏందని చెప్పంటే పాలిటెక్నిక్ చేస్తున్నారు. ఈ అమ్మాయికి ఏందని చెప్పానంటే ఈ అల్లా బక్షు అని చెప్పానని అతన్ని అంటారు ఫ్రెండ్స్. ఏంటంటే అతని పేరు అల్లా బక్షు భార్య అయ్యింది అని చెప్పంటే 35 years ఉంటుంది. ఆ అమ్మాయి చిన్న అమ్మాయిను, స్టడీస్ కంప్లీట్ కాలేదు. వీళ్ళు ట్రావెల్ ఏజెన్సీ ఏందని చెప్పంటే బండ్లు పెట్టుకొని ఏదో జీవనాధారం చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఎదుటి వ్యక్తి తాగున్నాడు, అవతల వ్యక్తి తాగున్నాడు, ఇద్దరు ఘర్షణ పడేటప్పుడు ఇద్దరు తాగున్నప్పుడు వివేకం అనేది కోల్పోయారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అతను చేసేది తెలియదు, ఇతను చేసేది తెలియదు. అతను మాట్లాడాడు, ఇతను మాట పెరిగింది. కానీ ఏందని చెప్పానంటే ఎదుటి వ్యక్తి కూడా అబ్బాయి కూడా చిన్న అబ్బాయి అన్నాడు ఫ్రెండ్స్. అబ్బాయి జీవితం నాశనం అయింది. ఇప్పుడు ఇతను ఏందనంటే ఇతని పాటికి ఇతను వెళ్ళాడు ఫ్రెండ్స్. పెళ్ళాము బిడ్డలు అల్లాడాలి ఫ్రెండ్స్. ఎంత వివేకం కోల్పోతున్నారు ఫ్రెండ్స్. ఏందనంటే తాగేటప్పుడు కొద్దిగా ఏందనంటే ఆలోచించండి ఫ్రెండ్స్. మనకి పెళ్ళాం బిడ్డలు ఉన్నారు అనేది కొద్దిగా ఇప్పుడు అలవాటు చేసుకున్నప్పుడే దానికి ఒక లిమిట్, దానికి పలానా రోజు తాగాలి అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఏందనంటే రోజు డ్రింక్ చేసి ఆ బండ్ల మీద నడిపేటప్పుడు మీరు పోయేవాళ్ళు పోతారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే నాకు వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు ఫ్రెండ్స్. వెనక ముందు సపోర్ట్ ఏమీ లేదు. పిల్లలు చదువుకుంటున్నారు. వీళ్ళ జీవనాధారము ఏంది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటేను జీవనాధారము ఏ విధంగా జరగాలి, అతని పాటికి అతను వెళ్ళిపోయాడు. ఏందని చెప్పానంటే సపోర్ట్ చేసేవాళ్ళు కూడా వెనక ముందు లేరు. ఆమె తల్లి తండ్రి తరపున కూడా సపోర్టు ఏదీ లేదు. ఈ అబ్బాయి తరపున అయితే ఏందని చెప్పానంటే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. ఏందనంటే ఉన్నా కూడా చేసేవాళ్ళు ఎవరు, ఇతని పాటికి ఇతను వెళ్ళాడు. అంత వివేకం కోల్పోయి అంతవరకు తాగాల ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే అంత వివేకం కోల్పోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఇద్దరు తాగున్న దానివల్ల మాట పెరిగింది ఫ్రెండ్స్. ఏందని చెప్పి ఒకటి కానీ తాగకుండా కానీ ఉండుంటే ఒకరంత వివేకంలో ఉండేవాడు. తాగున్నాళ్ళ అని చెప్పని ఎదుటి వ్యక్తి కొద్దిగా సరిపుచ్చుకునేవాడేమో. కానీ ఇద్దరు తాగున్న దానివల్ల ఏందని చెప్పానంటే ఈ ఘోరం జరిగిందేనా అని అనుకుంటున్నారు. ఏందని చెప్పానంటే ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటేను అది ఏదంటే నెల్లూరులో ఏందనంటే వేదాయపాళెం దగ్గర పిల్లలు ఏదని చెప్పానంటే ఏదో పొరోటా అడిగారని చెప్పానని ఆ బైక్కి ఏందనంటే పొరోటా కూడా అట్లాగే పెట్టుకొని ఉన్నాడు ఫ్రెండ్స్. అది చూస్తే చాలా బాధ కదా. ఏందని చెప్పానంటే పిల్లల కోసం పొరోటా తీసుకొని ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. తాగినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్.